ఇలా రోడ్డు మీద పడాల్సిందే, తప్పదు మనకి. ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలన చేసుకుంటూ మనల్ని ప్రతి సంవత్సరం కూడా మోసం చేస్తున్నారు. మంచి విద్య ఇవ్వరు, మంచి ఆరోగ్యం ఇవ్వరు. సో కనీసం పరీక్షలు కూడా కరెక్ట్గా పెట్టలేని సన్నాసులు ఈరోజు మనకు పరిపాలన చేస్తున్నారు. షేమ్, రియల్లీ షేమ్, షేమ్. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి దరిద్రపు పరిపాలన, లంచగొండితనం, ఒక మూర్ఖుల క్యాబినెట్ ఇది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద ప్రాబ్లం. మనము పేర్లు తీసుకోవాలన్నా తీసుకోవద్దా? దుర్మార్గపు పేర్లు తీసుకోవాలన్నా వద్దా? దుర్మార్గుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 1 దుర్మార్గుడు ఎవరు? మోడీ. या सन्नासी धर्मेंद्र प्रधान इस्तीफा दो। बच्चा है, so उनको हटा सकते. Who is not doing that? So Modi is protecting him. So Modi is protecting not only him, దేశద్రోహులందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రతి దేశద్రోహిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ దేశము ఎంత సంపద ఉంది, ఈ సంపదతోనే మనకి ఇన్ని కష్టాలు అవసరమా? మనకు ఉద్యోగాలు లేని ఇలాంటి ఒక పరిస్థితి అవసరమా? ఒక నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితి అవసరమా? ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆదాని సంపదను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఎక్కడెక్కడో పెడుతున్నాడు. మనకు అంతు చిక్కటం లేదు. ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆ సంపద వలన మన యొక్క బతుకులు బాగుపడాలి, మన యొక్క విద్య, స్కిల్స్, నిరుద్యోగం నిరూపించాలి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ సంపదని ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారు. దుబాయ్ తీసుకుపోతున్నారు, అమెరికా తీసుకుపోతున్నారు, మొత్తం 150 దేశాలకు తీసుకెళ్ళి అసలు ఈ సంపదని ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం చేస్తున్నారు. ఈ మోడీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అంటారు అందరూ, మోడీ భక్తులు, అంత భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి అయినా కనబడుతుందా మోడీ కట్టించింది? ఒక్క పేదలకు ఒక ఇల్లైనా కనబడుతుందా కట్టించింది? ఇంత దుర్మార్గం ఇది దుర్మార్గం మనిషి. ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంటారా? మీకు ఎంత ధైర్యం మమ్మల్ని అంటే? మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠా, ఒక దొంగల ముఠా ఇది. ఈ దొంగల ముఠా మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యం రా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటికి రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషాలు ఆడుతున్నారా? సో అందుకని మనము బయటికి రావాలి ఈరోజు. సో ఈరోజు పిల్లలకి నాణ్యమైన విద్య లేదండి, నాణ్యమైన విద్య. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయడము, ఇవన్నీ చేయాలి కదండి. కానీ చేయరు. ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు మనకు తెలియదు, అడ్రస్ లేదు. సో ఇలాంటి చాలా చెప్పాలంటే మనకి చాలా ఉన్నవి. ఈరోజు మనం అందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బరాబర్ చేయాల్సిందే. మనకి ఈరోజు ఒక లెక్క ప్రకారము మనకి గ్రాడ్యుయేట్స్కి
డిగ్రీ చదివిన పిల్లలకి 6% మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయట. 6% అంటే మిగతా 94%కి ఎందుకు మనకి స్కిల్స్ ఇవ్వటం లేదు? వీళ్ళు ఏం జరుగుతుంది విద్యార్థులకి, ఏం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్లో? ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నవి. నేను మీ అందరితో కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంబంధించినటువంటి ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఈరోజు ఒకటే ప్రధానమైన డిమాండ్ మనం సాధించుకోగలిగితే ఇంకొక స్టెప్ ముందు పడుతుంది. ఆ డిమాండ్ ఏం డిమాండ్? ఈరోజు ప్రధాన డిమాండ్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం ఒకటే కాదు, జైలుకు పంపించాలి, జైలుకు పంపించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సో ఉత్తగా రేంజెస్ అయిపోయిందా? ఇన్ని లక్షల మంది కడుపు కొట్టి ఇన్ని లక్షల మంది ఉసురు తీసుకొని ఉత్తర రేంజెస్ అయిపోయిందా? వాడు రేంజెస్ ఏం చేస్తాడు? ఇంకో పోస్ట్కి వెళ్తాడు వాడు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా ఏమీ వానికి తగ్గదు. సో అందుకని రిజగ్నేషన్ ఒకటే కాదు, వాడిని జైలు పంపాలి, యావజ్జీవ కారాగార శిక్షతోని జైలు పంపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మేమందరం మాలాంటి వాళ్ళము మద్దతు ఇస్తాము. జై భారత్, జై రాజ్యాంగం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ओके जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. धर्मेंद्र प्रधान, धर्मेंद्र प्रधान, धर्मेंद्र प्रधान. शिक्षा मंत्री, शिक्षा मंत्री, अरे शिक्षा मंत्री, शिक्षा मंत्री. दोस्तों एक हाय हाय गोदी मीडिया वालों को देखना चाहिए ये नज़ारा कि अपनी आदतें सुधार लें. अभी उन्हें ज़मीन पर आने में भी डर लगने लगा है. उन्हें पता है कि वे आएंगे तो लोग इनका विरोध करेंगे क्योंकि वे जनता के मुद्दे कभी नहीं उठाते. तो मैं उम्मीद करता हूं कि गोदी मीडिया के जितने भी एंकर हैं, रिपोर्टर हैं, अपने चैनल को तो नहीं बदल सकते, तो उन चैनलों को छोड़ दो और अपने YouTube चैनल बनाओ. ये जनता आपको सपोर्ट करने तैयार है. जितनी गोदी मीडिया के पत्रकारों को जितनी सैलरी मिलती है 50,000, 60,000, 80,000, मैं कहता हूं कि अगर आप जनता के मुद्दे उठाओगे तो ये जनता आपको 1.5 लाख भी कमा कर देगी. अपनी अपनी हर एक वीडियो के लास्ट में अपनी यूपीआई आईडी डालो और जनता अगर 20-20, 50-50 रुपया भी देगी तो आपका महीने का 1.5-2 लाख हो जाएगा. आपको इज्जत मिलेगी. आप जनता के बीच में निशंक होकर आप आओगे, लोग आपको गले लगाएंगे, आपके बच्चों को आप पर गर्व होगा. तो गोदी मीडिया में जितने भी लोग काम कर रहे हैं उन्हें इस बात पे विचार करना चाहिए. और एक फिल्म आई थी दीवार, आई थिंक आप लोगों ने देखी होगी, अमिताभ बच्चन की फिल्म. उसमें एक डायलॉग है, अमिताभ बच्चन और शशि कपूर, आप सुन रहे हैं ना मेरे को? उसमें वो बोलता है कि आज मेरे पास बंगला है, बैंक बैलेंस है, कार है, गाड़ी है, बंगला है, क्या है तुम्हारे पास? तो बोलता है मेरे पास माँ है. तो अभी धर्मेंद्र प्रधान मेरे को बोलता है कि विजेता मेरे पास सरकार है, मंत्री है, कुर्सी है, ईडी है, सीबीआई है, क्या है तुम्हारे पास? तो मैंने बोला मेरे पास संविधान है. तुम हमारे एम्प्लॉय हो, एम्प्लॉय ही रहोगे और जब हमारा मन करेगा तुम्हें नौकरी से निकाल देंगे. ये जो है ना संविधान, संविधान के पहले पन्ने पर क्या लिखा है देखिए, आज बराबरी, बंधुता और न्याय. आजादी जिंदाबाद, बराबरी जिंदाबाद, बंधुता जिंदाबाद, सामाजिक न्याय जिंदाबाद. आई होप अब सबको क्लियर हो गई होगी
कि हमारी विचारधारा क्या है। ये हमारी विचारधारा है और ये हमारा मिशन है कि ये केवल कागज पे ना रहे, ये हर एक नागरिक के दिल में बस जाए, जमीन पर हम इसे उतार सके। సో తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముందుగాల వినిపిస్తుందా అందరికీ? ఆడున్న వాళ్ళకి కూడా వినిపిస్తుందా? ఓకే. జై తెలంగాణ, జై హింద్. जय तेलंगाना, जय हिंद. ఈ మధ్య చాలా డైలాగులు వస్తున్నాయి మన మీద. ఎవరైతే కాక్రోచెస్ నిరసన చేస్తున్నాయో దేశవ్యాప్తంగా, ఎవరైతే ప్రజలు దేశవ్యాప్తంగా వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు, వాళ్ళని రకరకాల ట్యాగ్లు వేసి పిలుస్తున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? జై తెలంగాణ, జై హింద్. जय तेलंगाना, जय हिंद. జై తెలంగాణ, జై హింద్. जय तेलंगाना, जय हिंद. జై తెలంగాణ, జై హింద్ ఎందుకు అనాలి మనము? ఎందుకంటే ఈ దేశం నిర్మాణం వెనకాల, ఈ రాష్ట్రం నిర్మాణం వెనకాల బలిదానాలు ఉన్నాయి. అమరవీరులు ఈ దేశంలో, ఈ దేశ నిర్మాణం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చిండా ఇయ్యలేదా? ఉరికంబం ఎక్కిండా ఎక్కలేదా? ఉరికంబం ఎక్కిండా ఎక్కలేదా? సుఖ్దేవ్ సింగ్, రాజ్గురు వీళ్ళందరూ ఏం చేసిర్రు? తమ ప్రాణాలను ఇచ్చిర్రు ఈ దేశం కోసం. ఏ అంశాల కోసం ఇచ్చిర్రు? ఏ అంశాల కోసం బలిదానం చేసిర్రు? చెప్పురి. ఇన్కిలాబ్ అంటే ఏంటిది? రెవల్యూషన్, విప్లవం. ఏదైతే వ్యవస్థ మనందరినీ పీడిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి బంధనలో పెట్టిందో, ఏదైతే వ్యవస్థ మహిళలు, ప్రజలు, దళితులు, బహుజనులు, ఓబీసీలు, మైనారిటీలు వీళ్ళందరూ సమానం కాదని చెప్పిందో, ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా భగత్ సింగ్ కొట్లాడిండు. ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరు కొట్లాడిండు? బిర్సా ముండా కొట్లాడిండు. ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరు కొట్లాడిండ్రు? అంబేద్కర్ కొట్లాడిండు. అంబేద్కర్ జిందాబాద్, जिंदाबाद, जिंदाबाद. అంబేద్కర్ జిందాబాద్. జై 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 భీమ్, जय भीम, जय भीम. జై 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 భీమ్. जय भीम, जय. మీరందరూ ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, మీరందరూ ఈ దేశభక్తులైతే ప్రతి దేశభక్తుడికి, ప్రతి దేశ పౌరుడికి చెప్తున్నా, జ్యోతిబా పూలే రాసిన గులాంగిరి పుస్తకం చదవండి. జ్యోతిబా పూలే రాసిన స్లేవరీ పుస్తకం చదవండి. అప్పుడే మీకు అర్థమవుతుంది దేశంలో వ్యవస్థ ఎట్లుంది, దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి అనేది. దీని తర్వాత ఎవరిమే చెప్పండి? ఎవరు? హూ ఇస్ షీ? సావిత్రిబాయి పూలే. ఇప్పుడు మనందరి మధ్యలో ఎంతో మంది మహిళా సోదరులు ఉన్నారు, మహిళా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చి నారా ఇవ్వగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చి మనతోని ఈక్వల్గా మాట్లాడగలుగుతున్నారు. అంటే దానికి కేవలం కారణం సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేని మర్చిపోయి, జ్యోతిబా పూలేని మర్చిపోయి, అంబేద్కర్ని మర్చిపోయి, భగత్ సింగ్ని మర్చిపోయి, వీళ్ళందరినీ మర్చిపోయి మనం ముందుకెళ్దామా? మన దేశభక్తి వీళ్ళ ఆశయాలని పక్కన పెట్టేసి ఉండాలా, లేకపోతే వీళ్ళ ఆశయాలని ముందుకు పెట్టుకొని పోవాలా? చెప్పండి. భగత్ సింగ్ ది టు యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని ఒక ఆర్టికల్ ఉంటుంది. భగత్ సింగ్ ది, ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, రీడ్ భగత్ సింగ్స్ యంగ్ పొలిటికల్ వర్కర్. ఆ ఆర్టికల్లో క్లియర్గా రాసిండు, భగత్ సింగ్ చనిపోయే ముందు మనందరికీ, భారతదేశంలో ఉన్న యువత అందరికీ ఒక క్లియర్ నినాదం ఇచ్చి చనిపోయిండు. కాబట్టి క్లియర్ నినాదం ఇచ్చి ఉరికంబం ఎక్కిండు. టు యంగ్ పొలిటికల్ వర్కర్స్ అనే ఆ ఆర్టికల్లో క్లియర్గా రాసిండు. దేశ విద్రోహ శక్తులు అంటే ఎవడు? దేశంలో లూటీ చేసేది ఎవడు? దేశంలో అసమానత అంటే ఏంది? ఇవన్నీ భగత్ సింగ్ క్లియర్గా రాసిండు. జెన్సీ ఉద్యమం ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ ఉద్యమం విద్యార్థులు చేయలేదా? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర లేదా? చరిత్రలో యువత ఎప్పుడూ ముందుకొచ్చి విప్లవాలు చేస్తూ ఉంటారు. అట్లనే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ మిగతా వాళ్ళందరం మనం కూడా ఈ విప్లవంలో భాగమవుతున్నాం. కాబట్టి విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయొద్దా? అరే ఆయన ప్రభుత్వంలో ఆయన బాధితుడు కదా, ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఆయనకి ఎందుకు ఇచ్చినాం మనము? ఆయన కోట్ ఎందుకు వేసిర్రు? సంబల్పూర్లో ఉన్న ప్రజలు ఎందుకు ఓటేసారు? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఏంది? దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ చక్కగా నడవాలని పని చేయాలి ఆయన. అది చేయకుండా పేపర్లు లీక్ అవుతుంటే బాధ్యత తీసుకోకుండా డైలాగులు మాట్లాడితే నడుస్తుందా? కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మనం అడిగే ప్రశ్న
కేవలం విద్యా వ్యవస్థలో నీట్ లీకేజే కాదు, సిబిఎస్ఈ వెబ్సైట్ హ్యాక్ చేయడమే కాదు, అది ఏ రాష్ట్రమైనా కానీ ఏ దేశమైనా కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి. మన దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి. మన రాష్ట్రంలో కొన్ని పెద్ద పెద్ద బలిదానాలు జరిగినాయి. మన రాష్ట్రంలో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నాడు. జోహార్ జోహార్ జోహార్. మరి ఆ శ్రీకాంతాచారి పేరు చెప్పుకొని ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత మార్పు తీసుకొస్తామని ఇంకొక పార్టీ అధికారం వచ్చింది. మరి ఆ పార్టీ చేసిన వాగ్దానాలు, ఆ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయొద్దా? ఎవ్వడు సత్తాలో ఉన్నా ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ చెయ్యాలి, ప్రజలకు అవసరమైనవన్నీ పనులు చేయాలి. కాబట్టి कोई भी सरकार हो, हम सब तेलंगाना की युवा और भारत देश की युवा, कोई भी सरकार हो, किसी भी पार्टी से हो, हम लोग जॉब की नोटिफिकेशन मांग रहे हैं, हम लोग एजुकेशन में जस्टिस की मांग कर रहे हैं. అంతేనా? అడుగుతుంది న్యాయమే కదా. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. ఓకే, रुचित ने बात की सावित्रीबाई फूले जी की, जिन्होंने इस देश की महिलाओं के लिए शिक्षा के दरवाजे खोले, और उनके साथ ही फातिमा शेख जिंदाबाद, ज्योतिबा फूले जिंदाबाद. और जो फ्रीडम फाइटर्स की बात की तो एक राहत इंदौरी जी का शेर मुझे याद आ गया, सभी का खून शामिल है यहाँ की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़े है. तो हमें एकजुट रहना है, शांतिपूर्ण तरीके से, लोकतांत्रिक तरीके से हमें सवाल पूछने हैं, और जरूर हमारी जीत होगी. धर्मेंद्र प्रधान को इस्तीफा देना होगा और पेपर लीक बंद होंगी, एजुकेशन सुधरेगी. बैठे रहिए, बैठे रहिए, बैठे रहिए, खड़ा नहीं होना, खड़ा नहीं होना, बैठे रहिए, बैठे रहिए, बैठे रहिए, प्लीज प्लीज बैठे रहिए, बैठे रहिए प्लीज मैम, बैठ जाइए, बैठिए, बैठिए प्लीज प्लीज, यही आ रहे हैं. अरे दोस्तों, प्लीज बी सीटेड, प्लीज बी सीटेड. ही इज कमिंग, ही इज कमिंग. बैठिए, बैठिए, बैठिए प्लीज, प्लीज बैठिए, प्लीज बैठिए. అందరూ ఓకే, అందరూ అందరూ కూర్చోవాలి ప్లీజ్. డబ్బా పాలే డప్పు. సో అందరం గట్టి చప్పట్లతో కూర్చొని సోనం వాంగ్చుక్ గారికి సాగరంగా ఆహ్వానం పలకాలని కోరుతున్నాను.